అంజు కలెక్టరో రైటరో అవ్వదు, పెద్ద మెజిషియన్ అయిపోతుంది. తను లేనివి క్రియేట్ చేస్తుంది కదా. ఆపండి, అంజుని అలా ఎగతాళి చేయకండి. మీరు కూడా బేబీ మాట్లాడుతుందని ఎక్కడా చెప్పకండి. ఎవరైనా విన్నారంటే మీ ఇద్దరికి పిచ్చి పట్టింది అనుకుంటారు. అంటే అనుకోనివ్వండి, కొన్ని విషయాలు అనుభవం అయితే తప్ప అర్థం కావు. అర్థం కాని విషయాలు చెప్తే ఇలానే అబద్ధం అనుకుంటారు. పాప మీతో మాట్లాడితే తప్ప మీకు తెలీదు. ఓకే ఓకే బాగి, ఓకే బాగి, హర్ట్ అవుకు. రేపు జర్నీ ఉంది, భోంచేసి ప్రశాంతంగా పడుకో. పద, డిన్నర్ చేద్దాం. నాకొద్దు, ఆకలిగా లేదు. ఏంటి, బేబీ మాటలకి నీకు కడుపు నిండిపోయిందా? బేబీ మాటలతో పాటు తను భోజనం కూడా పెట్టిందా? జ్యూస్ కూడా తాగిచ్చిందా? సార్, ఏమైంది? రణవీర్ ఫోన్ ఆన్ అయింది సార్. లొకేషన్ ట్రేస్ చేయి. లొకేషన్ ట్రేస్ అయింది సార్. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో చూపిస్తుంది. అది సారుండే ఏరియా అయితే రణవీర్ అక్కడే ఉన్నాడా? సార్, రణవీర్ ఫోన్ నుంచి ఎవరికో కాల్ వెళ్తుంది సార్. ఆ నెంబర్ ట్రేస్ చేయి. అన్నోన్ నెంబర్ అని వస్తుంది సార్. ఓ, బట్ ఆ ఫోన్ కూడా అదే ఏరియాలో ఉన్నట్టు చూపిస్తుంది సార్. రెండు ఫోన్లు ఒకే చోట ఉన్నాయా? ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పు. ఎవరు మనోహరి? ఇంకెవరు? రణ్వీర్. డిక్కీలో ఊపిరి ఆడటం లేదేమో, ఫోన్ ఆన్ చేయి. హలో రణ్వీర్, ఫోన్ ఎందుకు ఆన్ చేశావు రణ్వీర్? నన్ను ఇక్కడ వదిలేసి మీరు ఎక్కడికి వెళ్ళారు? పైగా నా పక్కన బాంబు కూడా పెట్టెళ్ళావు. అది ఎప్పుడు పేలుతుందో ఏమో అని భయంతో వరికి చస్తున్నాను. ఆ బాంబు నిన్నేమి చేయదు. ముందు కాల్ కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి. అది కాదు మనోహరి, నాకు ఇందులో ఊపిరాట్లేదు, పోయేలా ఉన్నాను. ఎగ్జాక్ట్ లొకేషన్ దొరికింది సార్. హౌస్ నెంబర్ 102. రెండు ఫోన్లు ఒకే లొకేషన్ లో ఉన్నాయి సార్. అది సారిల్లు అయితే రణవీర్ సారింటి దగ్గరే ఉన్నాడా? సార్కు ఫోన్ చేయాలి. చెప్పు రాథోడ్, ఎనీ అప్డేట్? సార్, రణవీర్ ఫోను ఆన్ అయింది. అతడు మన ఇంటి దగ్గరే ఉన్నట్టు చూపిస్తుంది. వాట్? రణ్వీర్ ఈ ఇంటి దగ్గరకు వచ్చాడా? అవును సార్, నాకు కూడా డౌట్గా ఉంది. రణవీర్ ఇప్పుడు ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఆ ఫోన్ సిగ్నల్స్ కూడా మన ఇంటి దగ్గరే చూపిస్తున్నాయి. ఓకే సార్, ఆ నెంబర్ లొకేషన్ ట్రేస్ చేయి. ఓకే సార్. హలో రణ్వీర్, హలో హలో. అమరేంద్ర ఇంటి బయటకు వచ్చాడు. అదిగో కార్ దగ్గరకు వచ్చేస్తున్నాడు. వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి రణ్వీర్. ఏమైంది రాథోడ్? సార్, ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేసావా?
సార్ సిగ్నల్స్ కట్ అయ్యాయి సార్. రణవీర్ మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఎప్పుడు? జస్ట్ ఇప్పుడే సార్. సార్ నాకు తెలిసి రణవీర్ ఇంటి బయటే ఉండి ఉంటాడు సార్. ఇక్కడెవరూ లేరు. సార్ ఇప్పటివరకు అక్కడే సిగ్నల్స్ చూపించాయి. ఓకే, రణ్వీర్ మళ్ళీ ఫోన్ స్విచ్ ఆన్ చేస్తాడు. కీప్ వాచింగ్. ఎస్ సార్. రణ్వీర్, నాతోనే ఆటలాడుతున్నావా? చెప్తా. అయ్యా, అమ్మో అమ్మో, త్రుట్లో ప్రమాదం తప్పిందంటే ఇదేనేమో మనోహరి. నేను ఇలాంటి ప్రమాదాలు ఎన్నో తప్పించుకున్నాను. ఇలా టెన్షన్ పట్టం నీకు అలవాటైందేమో. నాకు చాలా భయంగా ఉంది. రణవీర్ని డిక్కీలోనే దాచలేక ఇంత కంగారు పడుతుంటే హ, ఇంకా ఇంట్లో ఏం దాచగలం? రేపు అందరూ ఊరికి బయలుదేరే వరకే ఈ టెన్షన్. వాళ్ళు వెళ్ళిపోయాక రణ్వీర్ని ఈజీగా ఇంట్లోకి తెచ్చి దాచేయగలం. ఆ? అంటే అప్పటి వరకు రణవీర్ ఆ డిక్కీలోనేనా? ఊపిరాడక చస్తాడేమో. బ్రతికితే కాపాడదాం, చస్తే శవాన్ని పారేద్దాం.